హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను 28th ఎపిసోడ్ ని స్టార్ట్ చేయబోతున్నాను. సో యాక్చువల్ గా 27th ఎపిసోడ్ లో మీకు మెయిన్ సినారియో 8 అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకవేళ మర్చిపోయింటే మళ్ళీ చెప్తాను, బాగా వినండి. మెయిన్ సినారియో 8, ద స్ట్రాంగెస్ట్ సాక్రిఫైస్. సో కేటగిరీ మెయిన్, డిఫికల్టీ లెవెల్ ఎస్. క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి అక్కడ వేవ్ ఆఫ్ మాన్స్టర్స్ వస్తాయంట. దాని నుంచి తప్పించుకొని ఎవరైతే బతుకుతారో వాళ్ళు ఇక్కడ బతికి ఉంటారు అంతే. ఇంకా అంటే దీని మీనింగ్ ఏంటి? ఫెయిల్ అయితే చనిపోతారని. సో టైం లిమిట్ అనేది ఏమి ఇవ్వలేదు, రివార్డ్ అనేది కూడా ఏమి ఇవ్వలేదు ప్రెసెంట్ అయితే. యాక్చువల్గా వచ్చేసి ఎవ్రీ 4 hours కి ఆ మాన్స్టర్స్ యొక్క గ్రేడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 6 వస్తే నెక్స్ట్ 4 hours కి 5 వస్తుంది, దాని తర్వాత 4, 3, 2 అలా పెరుగుతూ ఉంటుంది అనమాట గ్రేడ్ అనేది. సో దాని తర్వాత మనకి ఇక్కడ అడిషనల్ క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి ఇస్తారంట. అంతేకాకుండా ఎవ్రీ 4 hours కి మన దొకైబీస్ వచ్చేసి హింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, అసలు స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ ఎవరు అని చెప్పడానికి. యాక్చువల్గా ఈ క్లియరింగ్ కండిషన్స్ ఏంటంటే 2 ఇస్తారు అనమాట. దాంట్లో ఒకటి పిక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి సోల్డోమ్ లో ఉంటారు కదా, అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ అనే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే 1,07,624 ఉంటారనమాట. సో అందులో హాఫ్ మంది చనిపోతే అప్పుడు ఆ సినారియో క్లియర్ అవుతుందంట. లేదంటే అంటే ఆ సినారియో మాన్స్టర్స్ రావడం ఆగిపోతాయి. ఒకవేళ అలా కుదరదంటే ఈ సోల్డోమ్ లో మొత్తానికి అందరికంటే ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు కదా, అతను ఎవరో కనిపెట్టి అతన్ని చంపాలన్నమాట. సో ఆ ఒక్క పర్సన్ ని చంపితే మిగతా వాళ్ళని చంపనవసరం లేదనమాట. ఈ మొత్తాన్ని కనిపెట్టడానికి, అసలు ఈ మొత్తంలో స్ట్రాంగెస్ట్ ఎవరని కనిపెట్టడానికి ఇచ్చే హింసే ఆ 4 hours కి ఒకసారి వస్తాయన్నమాట. అది దొకైబీస్ ఇస్తా ఉంటారనమాట. సో అందరు అసలు ఏంటి స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషనా, ఎవరేంటారు బా వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అన్నట్లు అనుకుంటూ ఉంటే అందులోపల దొకైబీ చెప్తుంది, మిమ్మల్ని ఇలాగే వదిలిపెట్టిపోతే ఇది మాత్రం చాలా బోరింగ్ గా అయిపోతుంది. సో అందుకే నేను మీకు ఒక హింట్ ఇస్తానని చెప్పేసి అప్పుడే ఫస్ట్ హింట్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. అదేంటంటే కరెంట్ సోల్డోమ్ లో స్ట్రాంగెస్ట్ లో ఉంటారు కదా, దాంట్లో 10th స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ ఎవరంటే మ్యారిటైమ్ అడ్మైరల్ లీజీహే అనమాట. లీజీహే అనుకుంటూ ఉంటుంది అనమాట. ఏంటి ఏంటి అసలు కుదరదు ఏంటి, నేను కేవలం 10th స్ట్రాంగెస్టా, అసలు ఏంటి నేను నమ్మలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడే ఇంకా అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నానని చెప్పేసి దొకైబీ వెళ్ళిపోతుంది. అక్కడ ఉండే వాళ్ళు మొత్తం ఇంకా దాన్ని చెక్ చేస్తూ ఉంటారు. అందరూ వచ్చేసి ఇంకా ఫస్ట్ యూజన్ హ్యూక్ వైపు చూస్తారనమాట. అంటే తనే అయ్యుండొచ్చు స్ట్రాంగెస్ట్ అన్నట్లు అందరు చూస్తూ ఉంటారు. యూజన్ హ్యూక్ ఏమో మనసులో అనుకుంటూ ఉంటాడు, ఏంటి మొత్తం ఇలా తయారైంది, అసలు అసలు ఇలాంటి సినారియో ఎప్పటి వరకు ఎప్పుడే గానీ రాలేదు. అంటే యూజన్ హ్యూక్ ముందు రిగ్రెషన్స్ ఉంటాయి కదా, ఫస్ట్, సెకండ్ అక్కడ కూడా నేను ఎప్పుడే గానీ ఇలాంటిది చూడలేదు. సో ఇప్పుడు ఎందుకు ఇది మొత్తం ఇలా చేంజ్ అయిపోయింది, ఇలా ఉంటే కుదరదు, నేను ఈ సిచ్యువేషన్ మొత్తం తొందరలోనే ఎలాగైనా ఫిక్స్ చేసేయాలి. ఇలా ఫిక్స్ చేయాలంటే దీనికి ఉన్నది నాకు ఒకే ఒక మార్గం, అదేంటంటే నేను మళ్ళీ రిగ్రెస్ అవ్వాలి అని యూజన్ అనుకుంటూ ఉంటే ఇంకా దోగ్జా అనుకుంటాడు, రే ఏంట్రా ఇది, ప్లీజ్ నువ్వు వీళ్ళు మాత్రం ఆలోచించొద్దు అనుకుంటాడు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఒకవేళ నిజంగానే యూజన్ వచ్చేసి ఇలా రిగ్రెస్ అయినాడు అనుకో, అప్పుడు దోగ్జా పరిస్థితి ఏంది, దోగ్జా మళ్ళీ రిగ్రెస్ అవుతాడా లేదా, రిగ్రెషన్ లో దోగ్జా ఉంటాడో లేదో మనం చెప్పలేం కదా. ఎందుకంటే దోగ్జా ఫస్ట్, సెకండ్ రిగ్రెషన్ లో లేడు, థర్డ్ రిగ్రెషన్ లో నుంచి వచ్చాడు, ఫోర్త్ లో ఉంటాడో లేదో దోగ్జా కూడా తెలియదు అనమాట. సో ఇంకా మొత్తానికి అక్కడ ఒక వేవ్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది. అక్కడ ఉన్న మాన్స్టర్స్ అందరినీ వీళ్ళందరూ అంతం చేసేసి ఉంటారనమాట. అందులో చాలా మంది తన ప్రాణాలని కూడా కోల్పోయి ఉంటారనమాట. మొత్తానికి 1/10 పీపుల్ అనే వాళ్ళు అక్కడ చనిపోయి ఉంటారనమాట ఆ ఫస్ట్ వేవ్ లో వచ్చేసి. ఇంకా అక్కడ మనం చూస్తూ ఉంటాం మొత్తం బ్లడ్ పాత్ అంతా అక్కడ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు కరెంట్ గా నెంబర్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ వచ్చేసి సోల్లో 90,000కి వచ్చేసి ఉంటారనమాట, 1 lakh నుంచి. సో మొత్తానికి ఇంకా యూజింగ్ హ్యూక్ అని పిలుస్తూ ఉంటాడు దోగ్జా, నువ్వు నేను కొంచెం మాట్లాడుకోవాలని పక్కకు పిలుచుకొని పోతాడు. వాళ్ళిద్దరు కలిసి రూఫ్ టాప్ మీదకి వెళ్తూ ఉంటారనమాట. దోగ్జా వచ్చేసి యూజింగ్ హ్యూక్ ది క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడనమాట. సమ్మరీ వస్తుంది అనమాట ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల. నేమ్ యూజింగ్ హ్యూక్ స్పాన్సర్ ఇక్కడ కూడా ఇచ్చిండారు అనమాట. అట్రిబ్యూట్స్ వచ్చేసి రెగ్రెసర్ టర్టన్, ప్రోగ్రామర్ రేర్, ఇంకా సుప్రీం రూలర్ హీరోయిక్ అనమాట. ఎక్స్క్లూజివ్ స్కిల్స్కి వచ్చేసి సేజ్ ఐ, క్లోజ్ రేంజ్ కంబాట్, అడ్వాన్స్డ్ వెపన్స్ మాస్టరీ, అడ్వాన్స్డ్ మెంటల్ బ్యారియర్, 100 స్టెప్స్ డివైన్ ఫిస్ట్, స్కై బ్రేకింగ్ వైటల్ ఫోర్స్ అనమాట. ఇలాంటివి ఉంటాయి, ఇంకా ఉంటాయి, మనకి మెయిన్ గా ఇవి ఇచ్చింటారు అనమాట. ఇంకా స్టిగ్మాకి వచ్చేసరికి ఆల్రెడీ మనకు తెలిసినవే, ట్రాన్స్మిషన్, రెగ్రెషన్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మొత్తానికి తన స్పాన్సర్ ఎవరు దోగ్జా ఇప్పుడు కూడా చూడలేకపోతాడు. యాక్చువల్గా దోగ్జాకి ఆల్రెడీ అర్థమై ఉంటుంది అనమాట ఎందుకు చూడలేడు. ఎందుకంటే వేస్ ఆఫ్ సర్వైవల్ అనే నోవెల్ చదివింటాడు కదా దోగ్జా. అక్కడ కూడా లాస్ట్ చివరాఖరి చాప్టర్ వరకు కూడా అసలు యూజింగ్ హ్యూక్ స్పాన్సర్ ఎవరో అనేది అక్కడ మెన్షన్ చేసిండారు అనమాట. అక్కడ అసలు ఇంకా దాని గురించి ఎక్కడే గానీ ఒక్క పాయింట్ అంటే ఒక హింట్ లా కూడా అసలే ఎక్కడే గానీ మెన్షన్ చేసిండారు. కాబట్టి ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నాకు తెలిసి అది ఖచ్చితంగా ఎపిలాగ్ లో ఉండి ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటాడు. కానీ ఏం చేద్దాం, దోగ్జా వేస్ ఆఫ్ సర్వైవల్ ఎపిలాగ్ చదవలేదన్నమాట. సో ఇంకా చేసేది ఏం లేదులే, మామూలుగా చెప్పాలంటే
ఆ యూజింగ్‌కు స్పాన్సర్ ఉంటాడు గదా! ఆ కాన్సంట్రేషన్ వచ్చేసి ఇక్కడ ఉన్న మొత్తం కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి గదా! వాళ్ళందరిలో కల్లా ఎక్కువ ప్లాజిబిలిటీకి రెసిస్టెంట్ అనమాట. అంతే కాకుండా అన్ని స్పాన్సర్‌ల కంటే ఈ స్పాన్సర్ వచ్చేసి టైమ్‌ని కూడా మార్చి వీళ్ళని డిసీవ్ చేయగలదు మిగతా కాన్స్టిట్యూషన్స్ అన్నిటిని. అందుకే గదా! యూజింగ్‌కి ఎన్ని సార్లు రిగ్రెస్ అయ్యాడని చెప్పేసి మిగతా కాన్స్టిట్యూషన్స్‌కి ఎవరికీ తెలీదనమాట. యూజింగ్‌కి ఒక రిగ్రెసర్ అని చెప్పేసి. సో, అంతే కాకుండా ఈ కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే యూజింగ్ హ్యూక్‌కి అంటే ఆ కాన్స్టిట్యూషన్ స్పాన్సర్ గదా! యూజింగ్ హ్యూక్‌కి. తన ఇన్‌కార్నేషన్స్‌కి నార్మల్‌గా స్పాన్సర్స్ వచ్చేసి మామూలుగా కొన్ని కొన్ని ఇస్తూ ఉంటారు గదా! స్టిగ్మాస్ ఇంకా అలా. కానీ ఈ స్పాన్సర్ మాత్రం అసలు ఈ కాన్స్టిట్యూషన్ ఏ స్టిగ్మాని ఇవ్వదనమాట. కేవలం రిగ్రెషన్ అనే ఒక్క స్టిగ్మాని మాత్రం ఇస్తుందనమాట. అది లాస్ట్‌కి వేస్ ఆఫ్ సర్వైవల్‌లో లాస్ట్ తను ఎన్ని సార్లు చనిపోయినా గూడా తనకి కేవలం రిగ్రెసర్ అనేది తప్ప ఇంకా ఏది ఇచ్చి ఉండడనమాట. సో, ఇంగ దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అసలు ఎవరబ్బా తను? ఎవరు ఇలా చేస్తున్నారు? అసలు ఎవరైండొచ్చు? తను ఎందుకిలా ఉన్నాడు? అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంతలోపల వీళ్ళు పైకొచ్చేసుంటారు. ఇంగ యూజింగ్ యూకి రాగానే అంటూ ఉంటాడనమాట. అంటే ఏంటి ఇప్పుడు నన్నెందుకు పిలిచావు? నిర్వాణాన్ని చంపడానికి నీ దగ్గర ఒక దారుంది గదా! దానికి పిలిచావా? అన్నట్టు అంటూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు. అబ్బా! వీడు 2 నిమిషాలు కూడా ఆగడే అన్నట్టు అనుకోని, ఓహ్! ఫస్ట్ దాని గురించి ఎందుకులే ఇక్కడ చూడు చల్లగా గాలొస్తుంది. చూడు వ్యూ గూడా చాలా బావుంది అన్నట్టు ఇంగ దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఏంటి ఏం స్కీమ్ చేస్తున్నావు అన్నట్టు ఇంగ యూజింగ్ యూక్ అంటాడనమాట. ఏంటి నేనేం స్కీమ్ చేయడం లేదు. జస్ట్ నార్మల్‌గా చెప్తున్నా. చూడు ఇంత బ్యూటిఫుల్‌గా ఉంది ఇక్కడంతా చూడు. అసలు ఈ వరల్డ్ ఇంత అందంగా ఉంది చూడు అన్నట్టు చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ ఆ రూఫ్ టాప్ నుంచి బయటికి చూస్తే అంతా కనపడేదంతా బ్లడ్ పాత్ అనమాట. అంతా రక్తంతో ఉండిపోతుంది. ఇప్పుడు కాదులే ఒకప్పుడు కొంచెం బ్యూటిఫుల్‌గా ఉండేది అన్నట్టు ఇంక దోగ్జా అంటూ ఉంటే యూజింగ్ ష్యూక్ అంటాడనమాట. ఇవన్నీ ఏదో ఒక రోజు మళ్ళీ అంతమైపోతాయిలే మామూలేలే ఇదంతా అన్నట్టు అంటూ ఉంటాడు. దోగ్జా అంటాడనమాట. సో, అందుకే గదా మనమున్నాము. మనం ఎంతో కొంత దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నట్టు చెప్తూ ఉంటాడా. నీకేం తెలీదులే కిమ్ దోగ్జా అన్నట్టు ఇంగ యూజింగ్ యూక్ అంటే నాకు తెలుసు అన్నట్టు ఇంగ దోగ్జా అంటాడనమాట. ఏం తెలుసు అన్నట్టు ఏంటి అన్నట్లు ఇంగ యూజింగ్ యూక్ అంటే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. మామూలుగా యాక్చువల్‌గా వచ్చేసి యూజింగ్ యూక్ మామూలుగా గోల్ ఉంటుంది గదా! తనదేంటంటే గోల్ ఈ వరల్డ్ అనేది రూన్ కాకుండా కాపాడడం అన్నమాట. సో, దానికోసము తను ఎన్ని సార్లైనా తన జీవితాన్ని వదిలేసి మళ్ళా రిగ్రెస్ అవుతాడు. సో, ఇప్పటి వరకు తను చేసింది గూడా అదే గదా! తనకెప్పుడు గావాలంటే అప్పుడు గివ్ అప్ అవుతాడు. దాని తర్వాత మళ్ళా రిగ్రెస్ అయిపోతూ ఉంటాడు. సో, దోగ్జా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడు దోగ్జా చెప్తాడు యూజుంగ్‌కి, "యూజుంగ్‌కి నేను చెప్పేది బాగా విను. ప్రతిసారి నువ్వు చనిపోయి రిగ్రెస్ అయ్యి మళ్ళీ బతికొస్తే దానికి అలాంటి చావుకి ఒక అర్థం ఉండదు యూజుంగ్‌కి" అని చెప్తూ ఉంటాడనమాట. సో, అలాంటి చావుకి ఒక అర్థమే లేకపోతే అసలింక ఇప్పుడు ఈ ప్రాణానికి నువ్వున్న ప్రాణం అసలు దానికంటూ ఒక వాల్యూ ఉంటుందా చెప్పు? అన్నట్లు అంటూ ఉంటే యూజింగ్ క్యూక్ అసలు నీకేం తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా అంటాడు యూజింగ్ క్యూక్ అసలు ఏంటి? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? గెట్ ఎ గ్రిప్. అసలు ఏంటి? ఎప్పుడు నువ్వు నీ ఢిల్లీలోనే నువ్వు ఉంటావా? అంటే ఒకసారి నువ్వు చనిపోయి బతికితే అంతా మామూలయిపోతుందనుకుంటున్నావా? అంతా మళ్ళా ముందులాగా అంటే ముందు రిగ్రెషన్ లాగా ఉండిపోతుందనుకుంటున్నావా? అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు మళ్ళీ రిగ్రెస్ అవుతే ప్రతిసారి దాన్నే రిపీట్ అవుతూనే ఉంటావా? రిపీట్ చేస్తూనే ఉంటావా? అలా ఆలోచించడం తప్పు అన్నట్టు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. అంటే ఎవరికి తెలుసు ఫోర్త్ రిగ్రెషన్‌లో దీనికంటే బాగుండొచ్చు ఒప్పుకుంటా. కానీ ఒకవేళ బై ఛాన్స్ అది బాగా ఉండకపోతే అప్పుడేం జేస్తావు? అప్పుడు దీనికంటే నాశనం అయిపోతే అప్పుడేం జేస్తావు అన్నట్టు ఇంగ దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఎందుకంటాడంటే దోగ్జా అలా ఒకసారి ఆలోచిస్తే థియేటర్ రంగం దగ్గర గూడా అలానే ఆగిపోతాడు గదా! యూజింగ్ క్విక్. సరే ఇప్పుడలా అయింది. ఇప్పుడంటే దోగ్జా ఉన్నాడు కాపాడాడు. సో, నెక్స్ట్ రిగ్రెషన్‌లో దోగ్జా లేకపోతే ఏంటి? అప్పుడు ఎవరు కాపాడతారు? అన్నట్టు ఇంగ మీనింగ్‌తో దోగ్జా అంటూ ఉంటే ఇంగ మళ్ళీ అప్పుడే యూజింగ్ క్విక్ అంటాడనమాట. నీకు తెలీదులే కానీ నెక్స్ట్ రిగ్రెషన్‌లో మాత్రం ఖచ్చితంగా ఇదంతా చాలా బెటర్‌గా తయారవుతుంది. ఎందుకంటే ఈ ఇప్పుడున్న రిగ్రెషన్‌లో చాలా అనుకోని ఈవెంట్స్ అన్నీ జరిగాయన్నమాట. కానీ నెక్స్ట్ రిగ్రెషన్‌లో ఇలాంటివేం జరగవు. కాబట్టి నెక్స్ట్‌ది ఖచ్చితంగా బెటర్‌గానే ఉంటుంది అన్నట్టు చెప్తూ ఉంటే దోగ్జా అడుగుతాడు. ఎందుకలా అనుకుంటున్నావు? ఎందుకు? నీకు ఆల్రెడీ ఫ్యూచర్ ముందుగానే తెలుసు కాబట్టి అదంతా బాగుంటుంది అన్నట్టు ఫీల్ అవుతున్నావా? అన్నట్టు దోగ్జా అంటాడు. ఎందుకలా దోగ్జా అంటాడంటే యూజింగ్ హ్యూక్ ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని ఎప్పుడెప్పుడు చనిపోయి రిగ్రెస్ అయ్యి నెక్స్ట్ దాంట్లో అంటే కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నామా ఇక్కడ దొరికిన క్లూస్‌తో అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. కానీ ఇప్పుడు తను ఆలోచించింది కొంచెం పొరపాటున కొంచెం రాంగ్ అయినా మళ్ళీ దాన్ని మార్చలేం కదా! ఇప్పుడు చూసారు గదా! ఎన్నో ఈవెంట్స్ యూజింగ్ క్యూకే అంటే తెలియకోకుండా జరుగుతూ ఉన్నాయి. సో, నెక్స్ట్ రిగ్రెషన్‌లో అంతకంటే మించి ఇంకా వేరే చేంజెస్ జరగవని రూల్ ఏం లేదు గదా! సో, అందుకే ఇంగ దోగ్జా అనుకుంటూ ఉంటాడు. సో, తిను మాట్లాడే పద్ధతి ఇదంతా చూస్తుంటే దోగ్జాకి ఒక్కటైతే అర్థమైంటుందనమాట. యూజింగ్ కి రిగ్రెషన్ డిప్రెసివ్ డిసార్డర్ అనేది ఒకటి ఫార్మ్ అయ్యుంటుంది. ఒక సింప్టమ్ అనమాట అది. ఎందుకంటే ఇన్ని సార్లు రిగ్రెస్ అవ్వడం వల్ల తనకి మెంటల్‌గా కొంచెం ఇలా డిప్రెసివ్ టైప్‌లో ఒక డిసార్డర్ వచ్చింటుందనమాట. అందుకే దోగ్జా చెప్తూ ఉంటాడు. సో, ఓకే.
నువ్వు చెప్పినట్టే అయిందనుకున్నాం. నువ్వొక 10 సార్లు లేదు ఒక 20 సార్లు గాని మళ్ళీ రిగ్రెస్ అయ్యావనుకో, ఎవరికి తెలుసు ఇదంతా ఇక్కడ జరుగుతున్నట్టే జరుగుతుందో, లేదంటే ఇంకా జరుగుతుందో చెప్పలేము. కానీ నువ్వు ఇంతకంటే వేరే వేరే సినారియోస్‌ని ఎదుర్కోవాల్సిందొస్తుందప్పుడు. సో, నువ్వు ఇంకా కొత్త ఫ్యూచర్‌ని చూస్తావప్పుడు. సో, ఎందుకని ప్రతిసారి నువ్వలా రిగ్రెస్ అవ్వాలనుకుంటున్నావు? ఒక్కటి మాత్రం నిజం. అదేంటంటే ఈ వరల్డ్‌లో ఇప్పుడుంది గదా! ఇక్కడ జరిగే ఈ రూమ్‌లో నువ్వు చాలా మందిని కాపాడుతావు. ఒకరోజు అది మాత్రం నువ్వు చేయక తప్పదు. నువ్వు చేసే తీరుతావు అన్నట్టు దోగ్జా ఏదో మాట్లాడుతూ ఉంటే యూ జంగ్‌క్యుక్ అడుగుతాడనమాట. ఏంటి అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఏంటి ఇదంతా అన్నట్టు అడుగుతూ ఉంటే అప్పుడే దోగ్జా అంటాడు. ఒకసారి ఒక కరెక్ట్ టైం వచ్చిందంటే నీకే అర్థమవుతుంది. ఒకసారి నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఈ ప్రపంచాన్ని మొత్తం నువ్వు కాపాడగలవు. అది నీకే అర్థమవుతుంది. నువ్వే నమ్ముకుంటావు అన్నట్టు ఇంక దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. నేను కేవలం ఏమడుగుతున్నానంటే, ఈసారి రిగ్రెస్ అయితే నేను ఇదంతా బాగా చేయగలను. నెక్స్ట్ టైమ్ రిగ్రెస్ అవుతే ఇంకా చేయగలను. ఇలాంటివి మాత్రం ఆలోచించొద్దు. ఎందుకంటే నువ్వు 100 సార్లు రిపీట్ చేసినా, 200 సార్లు రిపీట్ చేసినా ఔట్‌కమ్ అయితే సేమ్. ఎక్కడైనా సరే నువ్వు పోరాడాల్సిందే అన్నట్టు ఇంక దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. అలాంటిది ఏం జరగదులే అన్నట్టు యూ జంగ్‌క్యుక్ అంటూ ఉంటాడు. అంటే 100 సార్లు, 200 సార్లు నేనెందుకు రిగ్రెస్ అవుతానన్నట్టు అంటూ ఉంటే, యూ జంగ్‌క్యుక్ ఒక్కసారి అలా దోగ్జా వైపు చూస్తే దోగ్జా సీరియస్‌గా పెట్టింటాడనమాట ఫేస్. సో, అప్పుడు యూ జంగ్‌క్యుక్ మైండ్‌లో అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఇది నిజంగా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అది మైండ్ చదువుతూ ఉంటాడు గదా! అందుకే దోగ్జా చెప్తాడనమాట. సో, యూ జంగ్‌క్యుక్ నువ్వు ఆలోచిస్తే నీకు ఇంకా నైట్‌మేర్స్ ఉన్నాయి. నిజమా? కాదా? సో, ఇప్పుడు నువ్వు ఈ వరల్డ్‌ని కాపాడినా నిన్ను నువ్వు కాపాడుకోలేవు. సో, నేను చెప్పదలుచుకుందేందంటే, ఈ మూమెంట్‌లో నువ్వు ఈ వరల్డ్‌ని కాపాడాలనుకున్నప్పుడు, దాని గురించి ముందు వచ్చే వాటి గురించి ఆలోచించకు. ప్రస్తుతానికి ఉన్న దాంట్లో నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ కాపాడడం మొదలుపెట్టు. నెక్స్ట్ రిగ్రెస్ అయ్యి అక్కడ కాపాడుదాం అనుకునే బదులు ఇక్కడ ఈ టర్న్‌లో నువ్వు ఒక ప్రాపర్ లైఫ్‌ని జీవిచ్చావంటే, మిగతా వాళ్ళందరిని గూడా కాపాడగలవు అన్నట్టు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. సో, నువ్వొకటి ఆలోచిస్తే 'షిన్ యుసుంగ్' ఉంది గదా! తను డిజాస్టర్ అయింటుంది గదా! తన గురించి చెప్తూ ఉంటాడు. తను ఒక కౌంట్‌లెస్ ఇయర్స్ అసలు తను ఎంత కాలం అంటే అంత కాలము ఎక్కడ ఇట్లా మన మధ్యలో లేకుండా ఎక్కడో అక్కడ అంతా చుట్టూ తిరుగుతూ ఉండింది. సో, తనకంటే నువ్వు చాలా దారుణంగా ఉన్నావు. నువ్వు ఆలోచిస్తే ఒకసారి నిన్ను నువ్వే అడిగి చూడు. అసలు నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసిన దానికి, ఇప్పుడు నువ్వు ఉన్నదానికి నీకెంత చేంజ్ ఉందో ఆలోచించు అని చెప్తూ ఉంటే అసలు యూ జంగ్‌క్యుక్ ఏం మాట్లాడలేకపోతాడనమాట. ఎందుకంటే అన్ని సార్లు రిగ్రెస్ అయ్యే కొద్దీ యూ జంగ్‌క్యుక్‌ది కూడా మొత్తం తన ఆలోచన, మెంటాలిటీ మొత్తం మారిపోతూ వచ్చిందనమాట స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. అందుకే దోగ్జా దాని గురించి చెప్తూ ఉంటాడనమాట. నిన్ను నువ్వు మాత్రం డెల్యూషన్‌లో పెట్టుకోవద్దు. నెక్స్ట్ సారి బాగా జరుగుతుందనే డెల్యూషన్ మాత్రం అస్సలే పెట్టుకోవద్దు నువ్వు. సో, ఇప్పుడున్నంత కాలం ఇప్పుడున్న టర్న్‌లో నువ్వు బాగా చెయ్యి. నెక్స్ట్ టర్న్ గురించి మళ్ళా ఆలోచించొచ్చులే అన్నట్టు దోగ్జా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ టర్న్ కోసం ఈ టర్న్‌ని వదిలేసావనుకో, ఈ టర్న్‌కి ఒక మీనింగ్ అనేది ఉండదు గదా! సో, నువ్వు ఇప్పటి నుంచి నెక్స్ట్ టర్న్ ఉందని కాకుండా కేవలం ఇదొక్క టర్న్ ఉంటే ఎలా ప్రవర్తిస్తావు, ఎలా చేస్తావు, అలా చేయాలి నువ్వు అని చెప్తూ ఉంటాడనమాట. అలా చేస్తే మాత్రమే నువ్వు లాస్ట్ ఒక మనిషిలాగా ఇక్కడ బతకగలవు అని చెప్తూ ఉంటాడనమాట. సో, ఇంగ దోగ్జా మనసులో అనుకుంటూ ఉంటాడు. యూ జంగ్‌క్యుకా నువ్వు బాగా ఆలోచించు. అసలు నీకేమన్నా ఐడియా ఉందా? నువ్వు మళ్ళీ రిగ్రెస్ అయితే ఏం జరుగుతుందో నీకసలు ఏమన్నా తెలుసా? అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాము. ఒకటి మెసేజ్ లాగా వస్తుందనమాట. అదేంటంటే ఇప్పుడు క్యారెక్టర్ యూ జంగ్‌క్యుక్‌ది కొంచెం మెంటల్ స్టేట్ అనేది మామూలుగా కొంచెం రీస్టోర్ అయ్యి ఉంటుందనమాట ముందు కంటే. అప్పుడే మనము ఏంటో సౌండ్ వింటూ ఉంటామనమాట. అక్కడ వాకిలి ఉంటుంది గదా! వాకిలేసేసుంటారు గదా! అక్కడి నుంచి వస్తూ ఉంటుందనమాట. "ఏయ్! నన్ను దొబ్బొద్దు" అనుకోని ఒకరి మీద ఒకరు పడి బయటికొస్తారు. అక్కడ చూస్తే ఆ చిన్న పిల్లలిద్దరు ప్లస్ లీ జీహే ఇంకా గాంగ్‌పిల్‌దో పడి ఉంటారనమాట కింద. సో, "ఏంటి ఇలా చేస్తున్నావు? నేను వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలని కదా ఇక్కడికొచ్చింది. నన్నెందుకు ఇలా దొబ్బుతున్నావు అజుషి" అని చెప్పేసి ఇంక జీహే అంటూ ఉంటే, అప్పుడే ఇంగ అజుషి అంటూ ఉంటాడనమాట. అయినా అసలు ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు మగవాళ్ళ మధ్యలోకి నీకేం పని అన్నట్టు అంటూ ఉంటే, అట్లా వాళ్ళిద్దరూ ఇట్లా అనుకుంటూ ఉంటే అప్పుడే దోగ్జా వీళ్ళందరూ గమనిస్తూ ఉంటారనమాట. అప్పుడే దొరికిపోయామా అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా కాన్స్టలేషన్ డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ కూడా ఇదంతా గమనిస్తూ ఉంటుందనమాట. వీళ్ళేం చేస్తున్నారా అన్నట్టు. అప్పుడే యూ జంగ్‌క్యుక్ చెప్తూ ఉంటాడనమాట. మేమిక్కడ ఈ సినారియోని అంటే ఫినిష్ చేయడానికి ఒక ప్లాన్ ఏస్తున్నాము అని చెప్తే, ఏంటి ప్లానా అన్నట్టు జీహే అడుగుతుందనమాట. ఏం ప్లాను అని చెప్పేసి. దాని తర్వాత యూ జంగ్‌క్యుక్ చెప్తూ ఉంటాడు. ఈ సినారియోలో వచ్చేసి స్ట్రాంగెస్ట్ ఇన్‌కార్నేషన్ ఒకసారి చనిపోతే ఈ సినారియో ఫినిష్ అయిపోతుంది అన్నట్టు అంటూ ఉంటే, దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి అసలు వీడేం చెప్పాలనుకుంటున్నాడు? అయినా వీడు నన్నెందుకు చూస్తున్నాడసలు? నాకెందుకో కొంచెం భయమేస్తుంది వీడు ఇలా చూస్తుంటే అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే యూ జంగ్‌క్యుక్ చెప్తాడనమాట. సో, మేము దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాము. దాని గురించి కొంచెం ఆలోచించాను నేను గూడా అని చెప్తే, జీహే అంటుందనమాట. సరే ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్‌గా అడుగుతాను. మీరేం ఆలోచిస్తున్నారసలు? మేము కూడా కొంచెం ఆలోచించాము. అసలు సోల్‌డోమ్‌లో ఎవరైంటారు స్ట్రాంగెస్ట్ ఇన్‌కార్నేషన్ అన్నట్టు అంటే,
హా! ఖచ్చితంగా అది నేనే అన్నట్టు ఇంగ యూజింగ్ క్యూక్ అంటాడనమాట. హా! నీ కొద్దీ నువ్వే అనుకుంటే అయిపోతుందా? హా! వీడికున్న ప్రైడ్‌కి తక్కువేం లేదులే అన్నట్టు ఇంగ దోక్ష అనుకుంటూ ఉంటాడు. అంటే వాడి కొద్దీ వాడే డిసైడ్ అయిపోయాడు గదా! నేనే స్ట్రాంగెస్ట్ అనేసి. అందుకు దోక్ష అలా అనుకుంటూ ఉంటాడు. ఆలోచిస్తే దోక్షకి ఒక నిమిషంలో ఒకటి గుర్తొచ్చింటుందనమాట. ఎందుకంటే ఈ సినారియోలో స్ట్రాంగెస్ట్ అనేవాడు చనిపోతే నెక్స్ట్ సినారియో అనేది స్టార్ట్ అవుతుంది గదా! సో, మొత్తానికి వీడు చంపేద్దాం అనుకున్నాడా ఏంటి అన్నట్టు అనుకోని, "హేయ్! నువ్వు చనిపోదాం అనుకున్నావా?" అన్నట్టు ఇంగ దోక్ష అడుగుతాడనమాట. అప్పుడే ఇంగా అవును. నిజం చెప్పాలంటే ఇంగ సినారియో అనేది అప్పుడే గదా వేరేది స్టార్ట్ అయ్యేది అన్నట్టు ఇంగ యూజిన్ క్యూక్ అంటాడనమాట. హా! అప్పుడే ఇంగ దోగ్జా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ రిగ్రెషన్ డిప్రెసివ్ డిజార్డర్ వచ్చేసి ఇప్పుడు చూస్తుంటే చాలా కూల్‌గా అనిపిస్తుంది నాకు అన్నట్టు దోగ్జా అనుకుంటాడనమాట. ఎంతైనా వీడు ప్రొటాగనిస్ట్ గదా! వీడికి ఇలానే ఉంటుందిలే అన్నట్టు ఇంగ దోగ్జా అనుకుంటాడు. దాని తర్వాత వీళ్ళందరూ కిందకెళ్ళేటప్పుడు దోగ్జా అడుగుతాడనమాట. హే! నువ్వు మరీ ఇంత ఫాస్ట్‌గా, ఇంత తొందరపడి ఎందుకిలా ఆలోచిస్తున్నావు? అయినా అసలేం గ్యారంటీ లేదు గదా! నువ్వే స్ట్రాంగెస్ట్ అని అన్నట్టు అంటూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా స్ట్రాంగెస్ట్ అవ్వచ్చు కదా! అని దోగ్జా అంటే జీహే నవ్వుతుందనమాట. అప్పుడే ఏంటి నువ్వు స్ట్రాంగెస్టా? హా! ఎంత జోక్ చేస్తున్నావో చూసి అన్నట్టు ఇంగ జీహే అంటూ ఉంటే దోగ్జా అంటాడనమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా నా పేరు జెప్పాను. నేను కాదులే మామూలుగా చూడు ఇంకా కొందరు ఉండొచ్చు గదా! అసలు యూజిన్ క్విక్ అంటే చాలా మంది స్ట్రాంగ్‌గా ఉంటారు. సాల్వేషన్ చర్చ్‌లో వాళ్ళు యూజిన్ క్విక్ అంటే స్ట్రాంగ్ కదా! అని చెప్తూ ఉంటాడనమాట. అంటే అదే నిర్వాణ ఇంగా స్ట్రాంగ్ కదా! అని చెప్తూ ఉంటాడు జోక్ వచ్చేసి. నిజమేనా మాస్టర్ అనేసి ఇంగ జీఏ అడుగుతుందనమాట యూజిన్ క్విక్‌ని. అంటే నిజమే అయ్యుండొచ్చు. ఎందుకంటే వాడు ఉంటాడు గదా! నిర్వాణ నేను క్వైట్ అపోజిట్. మా ఎబిలిటీస్ అన్నీ చాలా డిఫరెంట్ అనేసి చెప్తూ ఉంటాడనమాట. ఏంటి? అసలు మాస్టర్ కంటే స్ట్రాంగెస్ట్ హ్యూమన్ ఉన్నాడా? అని జెప్పేసి ఇంగ షాక్ అవుతుందనమాట జీహే వచ్చేసి. అప్పుడే ఇంగ రూలర్ ఆఫ్ బ్యూటీ వచ్చేసి ఇంగ దోక్షతో మాట్లాడుతూ ఉంటుంది. సో, అసలు స్ట్రాంగెస్ట్ అనేది ఉంటుంది గదా! దాన్ని ఎలా డిసైడ్ జేస్తారు? అంటే ర్యాంకింగ్‌ని బట్టే డిసైడ్ జేస్తారు. ఎలా తీసుకుంటారు ఆ ర్యాంకింగ్‌ని? కంబాట్ పవర్‌ని జూసా? దేన్ని జూసి? అసలు దానికోసం మనమందరం ఫైట్ చేయాల్సిందుంటుందా? ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే స్ట్రాంగెస్టా? అన్నట్టు అడుగుతూ ఉంటుందనమాట. అప్పుడే ఇంగ దోగ్జా చెప్తాడు. ఏమో నాకు తెలిసి వాళ్ళకి సంబంధించి వాళ్ళది ఒకటి ర్యాంక్‌ని మెజర్ చేయడానికి ఒకటి ఉండింటుంది. వాళ్ళు ఓవరాల్ కంబాట్ పవర్‌నయినా తీసుకొయుండొచ్చు చెప్పలేము. సో, ర్యాంకింగ్‌లో కూడా మారొచ్చేమో ఏం తెలుసు లాస్ట్ వరకు ఉంటే తెలుస్తుందన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ర్యాంకింగ్ ఎప్పుడైనా మారొచ్చేమో అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా రూలర్ ఆఫ్ బ్యూటీ అంటుందనమాట. ఓహ్! నువ్వు అది చెప్తూ ఉంటే నాకోటి గుర్తొచ్చింది. దొకైబి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అలాంటిదే ఏదో సిమిలర్‌గా ఒకటి చెప్పింది గదా! ఆ స్ట్రాంగెస్ట్ ఇన్‌కార్నేషన్ అని ఉంటారు గదా! వాళ్ళెవరో వాళ్ళకే తెలిసుంటుందనమాట స్ట్రాంగెస్ట్ అని చెప్పి ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఏమన్నా నీకేమైనా చేంజెస్ జరిగాయా? అని చెప్పేసి యూజన్ జోక్‌ని అడుగుతారనమాట. అంటే ముందు కన్నా నీకేమైనా చేంజ్ కనిపించిందా? అన్నట్టు అడుగుతూ ఉంటే, లేదు నాకేం ఇప్పుడేం చేంజ్ ఏం కనిపించట్లేదు. నాకేం డొకైబీస్ నుంచి కూడా ఏమీ గాని ఇన్ఫర్మేషన్ రాలేదన్నట్టు ఇంగ చెప్తూ ఉంటే, ఎవడే దోగ్జా అంటాడనమాట. సో, ఇప్పుడు మొత్తానికి గమనిస్తే మనకి ఇంకా ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. సో, అంతా మన మంచికే అనుకోని కొంచేపు గమనిద్దాం బాగా. అక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరే గాని, ఇక్కడ గాని, ఎక్కడైనా గాని అసలు యూజన్ చాక్ చనిపోవాలని ఎవ్వరు మాత్రం అనుకోవడం లేదు కదా! సో, దాన్ని బట్టి మనం ఎలా అస్యూమ్ చేసుకుందామంటే, నిర్వాణనే ఇక్కడ ఉండే వాళ్ళందరిలో స్ట్రాంగెస్ట్ అని అస్యూమ్ చేసుకుందాం. సో, తనని చంపి దాని తర్వాత వచ్చే దాన్ని బట్టి మనం ఒక రీజనబుల్ డెసిషన్ అనేది తీసుకుంటే బెటర్ అని చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగా రూలర్ ఆఫ్ డ్యూటీ అడుగుతూ ఉంటుంది. పొరపాటున నిర్వాణ స్ట్రాంగెస్ట్ కాదనుకో సుప్రీమే స్ట్రాంగెస్ట్ అనుకో. అప్పుడేం చేయాలి అని అడిగితే, ఒకవేళ అలాంటి టైమొస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అన్నట్టు ఇంక దుర్గ చెప్తాడనమాట. సో, ఇంక మనం కట్ చేస్తే ఇక్కడ వీళ్ళు మ్యాప్ చూపించుకొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే ఆ మ్యాప్ ఉంటుంది గదా! అక్కడ వాళ్ళున్న చోటంతా మ్యాప్ చూస్తూ ఉంటారు. మొత్తానికి ఇప్పుడు సాల్వేషన్ చర్చ్ వాళ్ళు గంగ్ బుక్ దగ్గర ఉన్నారంట. సో, అక్కడికి రీచ్ అవ్వడం మనం చాలా కష్టము. ఎందుకంటే అక్కడ మొత్తం గార్డ్స్ అంతా కాపలాగా ఉన్నారు. వాళ్ళని దాటుకొని మనం లోపలికెళ్ళలేమని చెప్తూ ఉంటుంది. అప్పుడే దోగ్జా అంటాడు. మనం అక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఇక్కడికొస్తారని చెప్పాడనమాట. ఏంటి? వాళ్ళొస్తారా? అసలు వాళ్ళు మనకి ముందు రెస్పాండ్ అన్నా అవుతారా? అసలు వాళ్ళు ఇక్కడికెందుకొస్తారు? నాకు తెలిసినంత వరకు ఇలాంటి ప్లేస్‌లోకి వాళ్ళు రారని చెప్పేసి మింజీవన్ అంటూ ఉంటుందనమాట. అదే రూలర్ ఆఫ్ బ్యూటీ పేరు మింజీవన్ అనమాట. దోగ్జా చెప్తాడనమాట. ఒకవేళ నువ్వు లాజిక్‌గా ఆలోచిస్తే వాళ్ళిక్కడికి రారు. కానీ అని జెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. మనసులో ఆలోచిస్తాడనమాట. యాక్చువల్‌గా లాజిక్‌గా ఆలోచిస్తే రారు గానీ, ఇక్కడ మనం చూసేదెవరిని? నిర్వాణ. నిర్వాణకి లాజిక్‌తో పనుండదనమాట. సో, అందుకే నిర్వాణ అయితే వస్తాడని జెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. మొత్తానికి ఇక్కడ సోల్ డోమ్‌లోకి మాన్స్టర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి గదా! ఈ సినారియోకి. అవన్నీ వచ్చేది ఔట్‌స్కర్ట్స్ నుంచనమాట. సో, సోల్ ఔట్‌స్కర్ట్ నుంచి వస్తూ ఉన్నాయన్నమాట. ఆ గేట్ గూడా అక్కడే ఉండాలి మాక్సిమం అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అంటే అక్కడ క్రియేట్ అయింది గేట్ అక్కడి నుంచి ఇక్కడ వీళ్ళందరూ వస్తున్నారు ఈ మాన్స్టర్స్ అని అన్నట్టు అనుకుంటూ ఉంటాడు.
సో అందులో ఈ మాన్స్టర్స్ కూడా ఎవ్రీ 4 హవర్స్‌కి మళ్ళీ కొత్త గ్రేడ్ మాన్స్టర్స్ అనేవి ఇక్కడికి వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి ఆలోచిస్తే దోగ్జాకి ఇప్పుడు ప్రస్తుతం మాక్సిమం ఒక 8 హవర్స్ టైం ఉంటుంది. ఆ 8 హవర్స్ లోపల దోగ్జా ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా యూజింగ్ హ్యూక్‌ని, నిర్వాణాని ఇద్దరిని కలిసి ఒక ఫైట్ చేపియాలి వాళ్ళిద్దరి మధ్యలో. సో అందుకే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలా అన్నట్టు. అప్పుడే దోగ్జా వచ్చేసి ఇక్కడ మెయిన్ సినారియో 8కి సంబంధించిన స్పెషల్ ర్యాండమ్ బాక్సెస్ అనేవి ఒక 10 అనేవి పర్చేస్ చేసింటాడనమాట. చేసిన తర్వాత తను అక్కడ ఉండే వాళ్ళకి పంచుదాం అనుకుంటాడు. సో యాక్చువల్‌గా ఈ స్పెషల్ ర్యాండమ్ బాక్సెస్ అండి ఏంటంటే ఇదొక గ్యాంబ్లింగ్ లాంటిదనమాట. దీంట్లో నుంచి ఎస్ఎస్ఎస్ గ్రేడ్ ఐటెమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. స్కిల్స్, వెపన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ రావడానికి ఉన్న ప్రాబబిలిటీ వచ్చేసి చాలా తక్కువనమాట. సో యాక్చువల్‌గా ఈ దొకైబీస్ అనేవి సింపుల్ మైండెడ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి గదా! వాటిని స్కామ్ చేయడానికి ఇలాంటి బాక్సెస్‌ని డిస్కవర్ చేసుంటారనమాట. దీనిలోనే డిజైన్ చేసుంటారు. సో ఇప్పుడు ఆ బాక్సెస్ తీసుకొని దోగ్జా చెప్తాడనమాట వాళ్ళందరిని తీసుకోమని జెప్పేసి. గేమ్‌లో గూడా అంతే గదా! ఇలాంటి ర్యాండమ్ బాక్సెస్ ఓపెన్ చేస్తే ఏవి పడితే అవి వస్తూ ఉంటాయి గదా! హ్యూమ్ అనేసి ఇంగ గిల్యోంగ్ అంటూ ఉంటే దోగ్జా ఇంగ అందరికి చెప్తాడు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికి. అందరొచ్చి మీరు కావాల్సినటన్నీ తీసుకోండి. బాక్సెస్ తలా ఒకటి తీసుకోండి. సో ఇవి మీకు బూస్ట్‌కి హెల్ప్ అంటే ఇవన్నీ మీకు కొంచెం మోటివేషన్ చేయడానికి హెల్ప్ చేస్తాయిలే అని జెప్పేసి ఇంగ దోగ్జా అందరికి పంచుతూ ఉంటే మింజీవన్ అడుగుతుంది. ఏంటి ఇవన్నీ మాకు ఫ్రీగా ఇచ్చేస్తున్నావా? అవునా? అన్నట్లు అడుగుతూ ఉంటే దోగ్జా అవునని చెప్తాడనమాట. ఒకవేళ మెయిన్ ఐటెమ్స్ దాంట్లో నుంచి బయటికొస్తే ఆ బాక్సెస్‌లో నుంచి మీరే పెట్టుకోండి ఏం పర్వాలేదు. దానికి బదులుగా ఏమైనా కన్స్యూమబుల్స్ లేకపోతే సపోర్ట్ ఐటెమ్స్ ఇలాంటివేమైనా వస్తే నాకు వెనక్కి ఎక్స్‌చేంజ్‌గా ఇవ్వండి అన్నట్టు దోగ్జా అడుగుతాడనమాట. అప్పుడే ఇంగా ఓహ్! అజుషి అయినా నీలాంటి పిసినారి కూడా ఇలాంటి బాక్సెస్ ఇస్తున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను ఫ్రీగా అన్నట్టు ఇంక తను అంటూ ఉంటుందనమాట జెయ్యి వచ్చేసి. అప్పుడే హ్యూంగ్ ఒకవేళ నాకు ఎస్ఎస్ఎస్ గ్రేడ్ వస్తే ఏం చేయమంటావు హ్యూంగ్ అనేసి గిల్యోంగ్ అడిగితే అప్పుడే గాంగ్‌పిల్‌తో అంటాడనమాట. హా! 0.00001% అంత ఛాన్స్ ఉంది అసలు ఎస్ఎస్ఎస్ గ్రేడ్ ఐటెమ్స్ రావడానికి. అంత ఆలోచించొద్దు అని జెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడే యూజింగ్ హ్యూగో వచ్చేసి ఒక బాక్స్ తీసుకుంటాడు. హా! ఏంటి నిర్వాణాన్ని ఫేస్ చేయడానికి నువ్వు ఈ బాక్సెస్ తీస్తున్నావా? అసలు ఇలాంటి బాక్సెస్‌లో నుంచి వచ్చే ఐటెమ్స్‌తో నువ్వు తనతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా? పాథటిక్ అని చెప్పుకుంటూ ఇంగ తీసుకొని పోతాడనమాట. ఇలాంటి ప్లాన్ పాథటిక్ ప్లాన్ అని జెప్పేసి వెళ్తూ ఉంటే దోగ్జా అనుకుంటాడు. ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు? అయినా నా చేతిలో నుంచి బాక్స్ తీసుకొని గూడా వీడు ఇలా మాట్లాడుతున్నాడే అన్నట్టు ఇంగ దోగ్జా అనుకుంటాడనమాట. ఇంకా యూసుంగ్‌కి మాత్రం దోగ్జా 2 ఇస్తాడనమాట. ఎందుకంటే దోగ్జా ఇన్‌కార్నేషన్ గదా! యూసుంగ్ వచ్చేసి. అందుకే ఇస్తాడనమాట. అందులో చెప్పాలంటే దోగ్జా అసలు ఇంతవరకు యూసుంగ్‌కి ఏ ప్రెజెంట్ ఇచ్చిండడు. ఇదే ఫస్ట్ ప్రెజెంట్ గాబట్టి దోగ్జా కొంచెం అంటే కొంచెం ఏదో ఒక సైడ్‌లో కొంచెం హ్యాపీగా అలా అంటుందనమాట దోగ్జాకి. అప్పుడే ఇంకా తనని ఇంకా చూసుకోవాలి నేను అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంగ అందరికి చెప్తాడనమాట. మీరందరూ దీన్ని ఓపెన్ చేయండి. సో మీరు ఇది ఇప్పటి వరకు జరుగుతున్న సిట్యుయేషన్స్‌లో ఇదొక చిన్న డిస్ట్రాక్షను అన్నట్లు ఇంగ అనుకోని దీన్ని ఓపెన్ చేసుకోండి అని జెప్పేసి దోగ్జా చెప్తే అప్పుడే అందరూ ఓపెన్ చేసుకుంటారనమాట. సో మెయిన్ సినారియో 8 స్పెషల్ ర్యాండమ్ బాక్సెస్ అనేవి యూజ్ చేసేసుంటారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ. అక్కడే చూస్తామనమాట. ఇంకా యూజింగ్ హ్యూక్‌కి తర్వాత సోల్హాకొచ్చేసి మామూలు ఎలైన్ ఫారెస్టేషన్స్ అనేది వస్తుందనమాట. ఇంకా జిఏకొచ్చేసి ఏదో బూట్స్ ఫెయిరీ యూజబుల్ బూట్స్ లాగా వస్తాయన్నమాట. అవి గ్రేడ్ ఈకి సంబంధించినవి. ఇంక మిగతా వాళ్ళకి కన్జ్యూమబుల్స్ అలాంటివి వచ్చింటాయన్నమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇలా జరుగుతుందని నేను ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేశానులే. చాలా మందికి కన్జ్యూమబుల్స్ ఈ గ్రేడ్ ఐటెమ్స్ తప్ప ఇంగ ఏం రాలేదన్నట్టు దోగ్జా అనుకుంటాడు. అప్పుడే చూస్తాం ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. కంగ్రాచ్యులేషన్స్ మీలో ఒకరికి ఈ 0.00001% ప్రాబబిలిటీ ఉన్న ఛాన్స్ ఎస్ఎస్ఎస్ గ్రేడ్ ఐటెమ్ తెచ్చుకునే ఛాన్స్ వచ్చింది అన్నట్టు వస్తుందనమాట. అదెవరికో కాదు షిన్ యూసుంగ్‌కి వస్తుందనమాట. దోగ్జా ఆశ్చర్యపోతాడు. అసలు దోగ్జానే కాదు యూజింగ్ హ్యూక్ అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే అజుషి అని చెప్పేసి ఇంక తను దోగ్జా వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే తన చేతిలో చూస్తాం. అది ఏన్షియంట్ బీస్ట్ ఫ్రూట్ అంట. సో అది ఎస్ఎస్ఎస్ గ్రేడ్‌కి సంబంధించిందనమాట. ఇంగ అసలు ఏంటి నువ్వు చాలా మంచి ఐటెమ్‌ని అప్లై చేసుకోగలిగావు అనేసి ఇంగ యూజింగ్ హ్యూక్ అంటాడనమాట. యాక్చువల్‌గా ఈ ఎస్ఎస్ఎస్ గ్రేడ్ ఐటెమ్ అనేది ఏన్షియంట్స్ బీస్ట్ ఫ్రూట్ అనమాట. సో ఇదొచ్చేసి అసలు 0.0001%లో కూడా ఇది వస్తుందని ఎవ్వరే గాని అనుకోనుండరు. ఇది చాలా లోయెస్ట్ ప్రాబబిలిటీలో వచ్చింది దీనికి. అసలు నా ఇన్‌కార్నేషన్‌కి ఇంత లక్ ఉందంటే నేను ఆశ్చర్యపోతున్నాను అన్నట్టు దోగ్జా అనుకుంటాడనమాట. అందులో ఇది తనకి కరెక్ట్‌గా వచ్చిందనమాట. సో ఇది టేమింగ్‌కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే షిన్ యూసుంగ్‌కి టేమింగ్ ఉంది గదా! టేమింగ్ ఉండడం వల్ల ఇది షిన్ యూసుంగ్‌కి బాగా యూజ్ అవుతుందంట. యాక్చువల్‌గా దాని యూజ్ ఏంటనేది ఇంగ దోగ్జా చెప్తూ ఉంటాడు షిన్ యూసుంగ్‌కి. ఇది నువ్వు ఈ ఫ్రూట్‌నొచ్చేసి నువ్వేదైనా మాన్‌స్టర్‌ని నువ్వు టేమ్ చేయలేకపోతే దానికి తినిపిచ్చావంటే అది నీ మాట తప్పకుండా వింటుంది అని దోగ్జా చెప్తాడు. సో దీన్ని నువ్వు ఎలా పడితే అలా వాడొద్దు.
మీకు యాక్చువల్‌గా చెప్పాలంటే కంగ్రాచ్యులేషన్స్. కానీ నువ్వు ఇది ఎప్పుడు వాడాలంటే నీకు కరెక్ట్ టైం వచ్చింది అనిపించినప్పుడు మాత్రమే వాడు అని చెప్తాడనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. యాక్చువల్‌గా అయితే దీన్ని తను ఎవరైనా అంటే ఏదైనా మాన్స్టరు ఫస్ట్ గ్రేడ్‌కి మించి అంత బలము, అంత స్ట్రాంగ్‌గా ఉండే మాన్స్టర్ పైన యూజ్ చేస్తే తినకే బెస్ట్ అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ తను అలా చేసిందే అనుకో, తను 41st టర్న్‌లో ఉండే షిన్యూసుంగ్ ఉంటుంది కదా! తనకంటే చాలా గ్రో అవుతుందనమాట. అందుకే దోగ్జా అలా అనుకుంటూ ఉంటే అప్పుడే అజుషి కానీ ఈ ఐటెము నేను మాన్స్టర్స్ మీద మాత్రమే యూజ్ చేయగలనా అన్నట్టు అడుగుతుందనమాట. దోగ్జా ఆశ్చర్యపోతాడు. అసలు ఏంటి ఈ క్వెషన్ అన్నట్టు అనుకోని, అవును ఎందుకు అన్నట్టు అడిగితే తనొచ్చేసి కొంచెం ఇలా గిల్యోంగ్ వైపు చూసి నవ్వుతూ ఉంటుందనమాట. నాకెలా అర్థమైందంటే తనేమైనా గిల్యోంగ్ పైన యూజ్ చేయొచ్చా అన్నట్టు ఇండైరెక్ట్‌గా అడిగిందేమో అన్నట్లు నాకనిపించింది. అప్పుడే వచ్చేసి జిఏ అడుగుతుందనమాట. సో, ఇప్పుడు మా చేతిలో ఉన్న వాటన్నిటితో ఏం చేయాలి అసలు దీంతో పీపుల్‌ని ఎలా చీట్ చేద్దాం అనుకుంటున్నావు అన్నట్టు అడిగితే అప్పుడు దోగ్జా చెప్తాడు. సో, దానివల్ల మీరేం చేయలేరులే. అందులో మీ అందరికి వచ్చుంటాయి గదా! ఈ బాక్స్‌లో నుంచి కన్జ్యూమబుల్స్ అందుకు అవన్నీ నాకివ్వండి అని దోగ్జా అడుగుతాడు. సో, అప్పుడు వచ్చిన తర్వాత అక్కడ చూస్తాం దోగ్జా దగ్గర ఏమేమి ఉంటాయంటే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి. అది డోమ్ ఛానెల్‌కి సంబంధించినటుంటాయి. తర్వాత జనరల్ ఛానెల్ యూజ్‌కి సంబంధించినేటి, తర్వాత రీజియన్ ఛానెల్ యూజ్‌కి సంబంధించినేటి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి. సో, దోగ్జా లౌడ్ స్పీకర్ తీసుకొనుంటాడనమాట. అదే ఒకటి జనరల్ ఛానెల్‌కి సంబంధించింది తీసుకొనుంటాడనమాట. అప్పుడే యూజన్‌క్యూకొచ్చేసి నాకర్థమైందిలే నువ్వేం చేద్దామనుకుంటున్నావో. కానీ నిజంగా నువ్వు బాగా ఆలోచించు. అసలు నువ్వు చెప్పే కొన్ని మాటలు విని వాడు బయటకొస్తాడంటే నేనైతే నమ్మను అన్నట్టుగా యూజన్‌క్యూక్ అంటూ ఉంటే దోగ్జా చెప్తాడనమాట. అది ఎవరు పిలుస్తున్నారా? ఎవరు ఏం చెప్తున్నారా? అనే దాన్ని బట్టి ఉంటుంది అని ఇంగ దోగ్జా నవ్వుతూ చెప్తాడనమాట. ఇంక కట్ చేస్తే మనం ఇక్కడ నిర్వాణ వాళ్ళది చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక చోట కూర్చొని నిర్వాణ వచ్చేసి ఏదో కొంచెం మెడిటేట్ లాగా చేస్తూ ఉంటాడనమాట. అంటే తన పవర్‌ని గెయిన్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో, తనొచ్చేసి సక్సెషన్ స్టిగ్మాని యాక్టివేట్ చేసుంటాడనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే తనకి చాలా ప్లాజిబిలిటీనే పడుంటుందనమాట ఇప్పుడు. అంతే కాకుండా తను ఇక్కడ కొత్త స్కిల్‌ని యాక్టివేట్ చేసుకోవడానికి తను చాలా ఫ్యాబుల్స్‌ని కూడా వదులుకోవాల్సిందొస్తుంది ఇప్పటికైతే. తను ఇంక లాస్ట్‌కి సక్సెస్‌ఫుల్‌గా ఒక న్యూ స్కిల్ అనేదైతే ఆబ్టైన్ చేసుకొని ఉంటాడనమాట. అప్పుడే ఇంక నిర్వాణ అనుకుంటూ ఉంటాడు. నేను చాలా అంటే తన బాడీని మొత్తం ఎక్కువగా ఎగ్జాస్ట్ చేసినట్టున్నాడని. సో, అందులో తను చాలా ఫ్యాబుల్స్‌ని కూడా కోల్పోయాడన్నట్టు అనుకుంటూ ఉంటాడు. కానీ తనేం పెద్దగా రిగ్రెట్ అవ్వడం లేదంట. కానీ తన బాడీకి కొంచెం రెస్ట్ కావాలన్నట్టు అనుకోని తను ఆలోచిస్తూ ఉంటాడనమాట. పాస్ట్ గురించి మర్చిపోవాలి. ఇంకా ఫ్యూచర్ గురించి నేను పెద్దగా పట్టించుకోకూడదు. అంటే ఇప్పుడు తను చాలా ఫ్యాబుల్స్‌ని కోల్పోయుంటాడు గదా! కోల్పోయినాడు. ఇంగ పాస్ట్ అది. ఇంగ దాని గురించి మళ్ళీ పట్టించుకోకూడదనేసి అనుకుంటూ ఉంటాడనమాట. అది చాలా జరిగిపోయింది. ఇంగ దాన్ని ఏం చేయలేను. ఫ్యూచర్ అనేది ఇంకా రాలేదు. కాబట్టి దాన్ని గూడా ఏం చేయలేను. అంటే ప్రెజెంట్‌లో ఉండాలన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. తను ఒక రూమ్‌లోకెళ్తాడు. ఏంటి చాలా సేపే వెయిట్ చేశారా అన్నట్టు ఇంగ అంటాడనమాట. అక్కడే చూస్తాం మనం సంగా ఇంకా దోగ్జా వాళ్ళ అమ్మ ఉంటుందనమాట. సరే మనం ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి నిర్వాణ అంటే, ఇంగా సంగా పైన నిర్వాణ వచ్చేసి తన స్కిల్ యూజ్ చేసింటారనమాట. ఇంగ అందుకే రూలర్ ఆఫ్ వాండర్స్ అడుగుతూ ఉంటుంది. ఎప్పుడు లిఫ్ట్ చేస్తావు తన పైనుంచి ఆ స్కిల్‌ని అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నిర్వాణ చెప్తాడనమాట. అది నేను రిలీజ్ చేసేది కాదు. తన కొద్దీ తనే చేయాలి. అయినా ఎంత ఫూలిష్ ఆలోచిస్తే తనెందుకు ఇంతగా రెసిస్ట్ చేస్తుంది దాన్ని. జస్ట్ తను ఇప్పుడు ప్రెజెంట్‌లోనే బతుకుతుందని ఒప్పుకుంటే అది అంటే క్లియర్ అయిపోతుంది గదా! పాస్ట్‌ని వదిలేస్తే ఏం జరగదు గదా! అన్నట్లు అంటూ ఉంటే అప్పుడే ఇంగ దోగ్జాలం చెప్తుందనమాట. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది పాస్ట్ అనేది. తనకి ఉన్న వాల్యూ, నీకున్న వాల్యూ డిఫరెంట్ అయ్యుండొచ్చు. కానీ ఎవరైతే కొద్ది కాలమే బతుకుతారో వాళ్ళకి పాస్ట్ అంటే చాలా ముఖ్యము. నీలాగా కాదన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. నిర్వాణ అంటూ ఉంటాడనమాట. అవును. నిజం చెప్పాలంటే షార్ట్‌గా జీవించడం అనేది నిజంగా మీకు చాలా పీస్‌ఫుల్‌గా అందులో మీకు ఒక గ్రేట్ వాల్యూ ఉంటుంది. అందుకే మీరు ప్రెజెంట్‌కి ఆ వాల్యూ ఇయ్యాలి. పాస్ట్‌కి కాదు అని చెప్తూ ఉంటాడు. అయినా మీరు ఏంటి మీకు అసలు అర్థమే కాదు. అసలు మీ లైఫ్‌లో పాస్ట్‌కి ఎందుకు అంత వాల్యూ ఇస్తారు అన్నట్టు అంటూ ఉంటే, అప్పుడే ఇంగ ఆవిడ చెప్తూ ఉంటుందనమాట. నువ్వు ప్రెజెంట్‌ని మాత్రం జడ్జ్ చేస్తున్నావు. ప్రతి ఒక్కరి ప్రెజెంట్ ఒకేలాగా ఉండదు. అందులో ఇప్పుడు తను ఆల్రెడీ ప్రెజెంట్‌లోనే బతుకుతుంది. కానీ పాస్ట్‌ని మాత్రం తను వదలలేదు అన్నట్టు చెప్తూ ఉంటే, అప్పుడే ఇంగ దోగ్జా వాళ్ళమ్మ ఇంగ మళ్ళీ చెప్తూ ఉంటుందనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే ప్రెజెంట్‌ని ఇగ్నోర్ చేసేది వీళ్ళందరూ గాదు. నువ్వే. నువ్వే అసలు ప్రెజెంట్‌ని పట్టించుకోవడం లేదు. కానీ అందరికేమో నువ్వు ఇలా ప్రెజెంట్‌లో ఉండాలని జెప్తున్నావు. అసలు నువ్వు రీఇన్‌కార్నేట్ అయిన తర్వాత నుంచి నీకసలు ప్రెజెంట్ మీద ఒక వాల్యూ అనేదే లేదు గదా! అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందనమాట. అప్పుడే ఇంగ నిర్వాణ వచ్చేసి అలా కూర్చుంటూ అంటూ ఉంటాడనమాట. మర్చిపోకు. అసలు నిన్ను ఇంతసేపు నేను అంటే బతికి ఉంచింది ఎందుకనుకుంటున్నావు? నీకంటూ ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీకి ఒక వాల్యూ ఉంది గాబట్టే ఇంతవరకు బతికి ఉన్నావని చెప్తూ ఉంటాడు నిర్వాణ.
అవును. ఇంతకీ నేను మాత్రం ఒకటికైతే కనిపెట్టాలి. దాన్ని నువ్వే చెప్పాలి అన్నట్టు అంటూ ఉంటే, "నీకేం తెలియాలి?" అని అడుగుతుందావిడ. అప్పుడే ఇంక చెప్తాడు, "నాకు కిమ్ దోక్జా అనే ఇన్‌కార్నేషన్ గురించి తెలియాలి" అనేసి నిర్వాణ చెప్తే, "నాకు ఆ ఇన్‌కార్నేషన్ గురించి ఏం తెలీదు" అని చెప్తుందనమాట. అప్పుడే, "హే! అలా చెప్పి నువ్వు ఏం యూజ్ లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు నీ కొడుకే తను" అని చెప్తూ ఉంటాడనమాట నిర్వాణ. సో, "నాకు ఆల్రెడీ న్యూట్రల్ చెప్పేసాడు" అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇంక తను చెప్తూ ఉంటుందనమాట. నేను చిన్నప్పుడే విడిపోయాము. సో, తను ఎలా పెరిగాడో ఏంటో నాకు తన గురించి అస్సలు సరిగ్గా తెలీదు. తను ఎలా బతికాడో అదంతా నాకు తెలీదు అని చెప్తుందనమాట. హా! అదా! సరేలే దాని గురించి ఇప్పుడు మనం కనిపెడదాం అన్నట్టు ఇంక తను తన స్కిల్‌ని యూజ్ చేస్తాడనమాట నిర్వాణ వచ్చేసి. తనది పాము బయటకొచ్చి ఇంకా ఈ రూలర్ ఆఫ్ వాండర్స్ తలపైన పెడుతున్నాడనమాట. దానివల్ల ఏమవుతుందంటే తన మెమోరీస్ అనేవి చూడగలడనమాట. అప్పుడే వచ్చేసి నిర్వాణ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ మెమోరీస్ అనేవి నన్ను చదవనివ్వు. లేదంటే ఈ అమ్మాయిని చంపేస్తాను అని చెప్తూ ఉంటాడనమాట. ఏంటి అలాంటి చైల్డిష్ ట్రెట్స్ గూడా ఇంకా ఉన్నాయా అన్నట్టు ఇంక వాళ్ళమ్మ అంటే అప్పుడే నిర్వాణ అంటాడు. ఎంత చైల్డిష్ అయితే ఏంటి? నువ్వు ఆఖరికి లొంగిపోతున్నావా లేదా? అది కదా ఇంపార్టెంట్. అయినా హ్యూమన్స్ అందరూ ఖచ్చితంగా ఇలాంటి వాటికే లొంగిపోతారులే అన్నట్టు నిర్వాణ అంటే, ఇంగా రూలర్ ఆఫ్ వాండర్స్ వచ్చేసి, సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అంటుందనమాట. అప్పుడే ఇంకా నిర్వాణ వచ్చేసి డిపెండెంట్ ఆరిజినేషన్ అనేది ఒక స్కిల్ అనేది యాక్టివేట్ చేసింటాడనమాట. సో, అది యాక్టివేట్ చేయగానే ఇంగ తనలో ఉంటుంది కదా స్టోరీ అనేది. యాక్చువల్‌గా అసలు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? ఐ మీన్ దోగ్జా, రూలర్ ఆఫ్ వాండర్స్ మధ్యలో ఏం జరిగింది? అదంతా స్టోరీ అంతా తను చూడగలడనమాట. సో, ఇటు సైడ్ చూస్తే ఇక్కడ దోగ్జా ఏమో మొత్తం రెడీ అవుతుంటాడనమాట. అనౌన్స్‌మెంట్ చేయడానికి అంతా మైక్రోఫోన్స్ తీసుకొని అంతా. సో, దోగ్జా ఏం చేస్తాడా అనేది మనం కొద్దిసేపట్లో చూద్దాం. ఇక్కడ నిర్వాణ అంటూ ఉంటాడు. అసలు ఒక నార్మల్ హ్యూమన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని ఎలా పొందగలిగాడు? అది కూడా ఫ్యూచర్ గురించి అని నిర్వాణ అంటూ ఉంటాడనమాట. అంటే నిర్వాణకి ఆల్రెడీ దోగ్జా వాళ్ళ అమ్మతో జైల్‌లో అంటే ఈ నావెల్‌ని చెప్తూ ఉంటాడు గదా! అదంతా వింటూ ఉంటాడనమాట. సో, అందుకే నిర్వాణ అంటూ ఉంటాడు. అసలు తనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ గురించి ఎలా దొరికింది? అసలు కిమ్ దోగ్జా ఏంటి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అసలు నేను నమ్మలేకపోతున్నాను అని అంటాడనమాట. ఇంకా అంతే గాకుండా "నువ్వు చాలా పిటిఫుల్ మదర్‌వి" అని జెప్పేసి అంటూ ఉంటాడు నిర్వాణ. "నీ కొడుక్కి నువ్వు అసలు ఈ మొత్తం ఇప్పటి వరకు చెప్పేవన్నీ అబద్ధాలే అసలు. తను ఇప్పటి వరకు మొత్తం అబద్ధాలతోనే నడుస్తూ ఉన్నాడు" అని జెప్పేసి ఇంగ అంటూ ఉంటాడనమాట నిర్వాణ. అప్పుడే ఇంకా ఆవిడ అంటుంది, "అసలు నువ్వు ఏం చేసినా గూడా నా కొడుకుని ఎదిరించి నువ్వు బతకలేవు" అన్నట్టు ఇంగ చెప్తూ ఉంటే నిర్వాణ అంటాడు, "హా! నిజం చెప్పాలంటే తను ఇంట్రెస్టింగ్ ఇన్‌కార్నేషన్ అని నేను ఒప్పుకుంటాను. అంటే ఒక ఇన్‌కార్నేషన్ నన్ను సక్సెషన్ అనేది స్టార్ట్ చేయిచ్చాడంటే ఫోర్స్‌గా నేను ఒప్పుకుంటాను. తను చాలా ఇంట్రెస్టింగే. కానీ తను లాస్ట్‌కి ఎంత చూసినా చివరికి తను నార్మల్ హ్యూమన్ గదా! నన్నేం చేయలేడు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగా ఇటు సైడ్ చూస్తాం. దోగ్జా వచ్చేసి ఇంగ స్టార్ట్ చేస్తాడనమాట. మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్. నేను ఒక డ్యూయల్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. అప్పుడే వీళ్ళు వింటూ ఉంటారు. అంటే మొత్తం అందరికీ వినిపిస్తుందనమాట. ఆ రీజియన్ చుట్టుపక్కల సోల్‌లో ఉండే మొత్తం వినిపించేలాగా మైక్స్ పెట్టుకుంటాడా. అప్పుడే ఇంక చెప్తూ ఉంటాడనమాట. నేను ఈ డ్యూయల్‌లో లీడర్ ఆఫ్ సాల్వేషన్ చర్చ్ నిర్వాణ మోయిబియస్‌ని పిలవాలనుకుంటున్నాను. పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. లొకేషన్ వచ్చేసి గ్వాంగ్‌వమూన్ ఇంగా 2 పీఎం అనేది ఈరోజు అని చెప్తూ ఉంటాడనమాట. టైమింగ్ గూడా చెప్పేసి ఇంగ ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే మీరు పోరాడేది ఎవరితోనో తెలుసా? సుప్రీం రూలర్ యూజింగ్‌యుక్‌తో అని గట్టిగా చెప్తాడనమాట. సో, మీ ఇద్దరు లాస్ట్‌గా ఐ మీన్ అందరిలో చూసుకుంటే మీ ఇద్దరే గదా స్ట్రాంగెస్ట్ ఇన్‌కార్నేషన్స్. సో, మీ ఇద్దరి మధ్యలో ఫైట్ జరిగితే మేము ఖచ్చితంగా ఈ సోల్‌ని ప్రొటెక్ట్ చేసుకోగలం గదా! అందుకే మీ ఇద్దరు స్ట్రాంగ్ అని భావిస్తూ మీరిద్దరు ఇక్కడికి రావాల్సిందే అని చెప్తాడనమాట. ఇంగ లాస్ట్‌గా దోగ్జా ఏం చెప్తాడంటే, మీరు ప్రెజెంట్‌లోనే బతికి ఉన్నారు. ప్రెజెంట్‌నే కోరుకుంటున్నారు అని అయితే ఖచ్చితంగా రావాలి అని చెప్తాడనమాట దోగ్జా వచ్చేసి. అప్పుడే ఇంగ మోయిబియస్ అనుకుంటూ ఉంటాడు. అదే నిర్వాణ అనుకుంటూ ఉంటాడు. హా! లౌడ్ స్పీకర్‌ని యూజ్ చేసి అందరికీ వినిపించేలాగా చెప్పాడు. అందులో ప్రెజెంట్‌ని యూజ్ చేస్తాడు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. ఎందుకంటే లీడర్ ఆఫ్ సాల్వేషన్ చర్చ్ ప్రెజెంట్‌లో బతకాలి అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాడు గదా! సో, అందుకే వీడు ఇలా చేశాడని చెప్పేసి తనకు అర్థమై ఉంటుందనమాట. అప్పుడే వచ్చేసి చూసావు గదా! నా కొడుకు ఆ అబ్బాయి చాలా స్ట్రాంగ్. ఇంకా చెప్పాలంటే తనకి తెలివి గూడా చాలా ఎక్కువే. సో, తనకి ఏం కావాలో తనకి తెలుసు. అంతే కాకుండా తను ఏం చేయాలో గూడా తనకు తెలుసు అని చెప్తూ ఉంటే అప్పుడే నిర్వాణ అంటాడనమాట. నిజం చెప్పాలంటే మరీ అంత బ్యాడ్‌గా గూడా లేదు. కానీ ఏం చేద్దాం? నా గోల్ అసలు ఈ సినారియో అనేది క్లియర్ చేయడమే కాదు గాబట్టి నేను దాంట్లోకి అసలు వెళ్ళను అన్నట్టు చెప్తూ ఉంటే అప్పుడే దోగ్జా అంటాడనమాట మళ్ళీ.
అఫ్ కోర్స్ నాకు తెలుసు. నువ్వు అసలు ఈ డ్యూయల్‌లోకి రావాలనుకోవడం లేదు. ఎందుకంటే నీ గ్రాండ్ ప్లాన్ అనేది అసలు ఈ సినారియోని క్లియర్ చేయాలని కాదు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే, నువ్వు ఇక్కడికి వస్తానని డిసైడ్ అయితే ఖచ్చితంగా నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తాను. అంటే యూజింగ్ క్యూబ్‌తో ఒకటి అవ్వాలనుకుంటున్నావు గదా! దానికి మాత్రం నేను ఛాన్స్ ఇస్తానని చెప్పగానే ఇంగ నిర్వాణ మొయిబియస్‌ది మారిపోతుందన్నమాట ఫేస్. తన డెసిషన్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ఇంతవరకు తను వెయిట్ చేసింది ఆ క్షణం కోసమే గదా! సో, అప్పుడే ఇంకా రూరల్ ఆఫ్ వాండర్స్ అంటూ ఉంటుందన్నమాట. చెప్పాగా వాడు దేంట్లో ఓడిపోడు అన్నట్లు అంటుందన్నమాట. ఇంక దాని తర్వాత మనం కట్ చేస్తే ఇక్కడ మామూలుగా వీళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటాం. మాన్స్టర్ వేవ్‌ది అంతం అయిపోయి ఉంటుంది. అప్పుడే వచ్చేసి ఇంకా మింజీవన్ అంటూ ఉంటుంది. దోగ్జా అసలు ఎలా అన్నట్టు అంటూ ఉంటే అప్పుడే ఇంగా జీఏ అంటుందన్నమాట. అయినా నేను అసలు సాల్వేషన్ చర్చ్ లీడర్ దానికి అంత ఈజీగా ఒప్పుకుంటాడని మాత్రం నేను అనుకోలేదు అని అంటుందన్నమాట. కానీ నువ్వు బానే ఉన్నావా అని దోగ్జాని అడుగుతాది. అప్పుడే మనం చూస్తాం దోగ్జాకి ఒక సైడ్ చీక్ మొత్తం అంటే వాచిపోయి ఉంటుందన్నమాట. మనకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అక్కడ ఏం జరిగిందో. యాక్చువల్‌గా ఏం జరిగి ఉంటుందంటే ఈ విషయం వినగానే మైక్‌లో చెప్పింటాడు గదా! నువ్వు యూజింగ్ హ్యూగ్‌తో ఒకటి అయిపోవచ్చని. దాని తర్వాత యూజింగ్ హ్యూగ్ దోగ్జాకి ఒక మంచి పంచ్ ఇచ్చింటారనమాట. సో, అందుకే ఆ మార్క్ ఉంటుంది. సో, తను వెళ్ళిపోయాడా అని దోగ్జా అడిగితే, అవును నిన్ను కొట్టగానే వెళ్ళిపోయాడులే అని చెప్తారనమాట. సో, ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా వీడు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు అన్నట్టు అనుకుంటాడనమాట. దాని తర్వాత సరే మనం గూడా వెళ్దాం పదా అని దోగ్జా చెప్తాడనమాట. ఇంక అప్పుడే దోగ్జా వచ్చేసి అనుకుంటూ ఉంటాడు. నిర్వాణ ఖచ్చితంగా ఈ టైం కల్లా న్యూ స్కిల్ అనేది సక్సెషన్‌లో తీసేసుకొయింటాడు. సో, దానివల్ల తనని ఇప్పుడు అంత ఈజీగా అయితే మేము ఓడించలేము. ఇంకా చెప్పాలంటే యూజింగ్ క్యూబ్ గూడా తనని తను బానే ప్రిపేర్ చేసుకున్నాడులే యాక్చువల్‌గా చెప్పాలంటే. కానీ దోగ్జాకి యాక్చువల్‌గా ఇప్పుడు ఈ బ్యాటిల్‌లో జరిగే ఔట్‌కమ్ అనేది ఈజీగా ప్రెడిక్ట్ చేయలేడనమాట. అంతేకాకుండా ఇంకొక ప్రాబ్లమ్ ఉంది దోగ్జాకి. ఇప్పుడు అది మాత్రమే కాదు, ఆ ఫైట్ మాత్రమే కాదు. దోగ్జా రియల్ ప్రాబ్లమ్ ఏందంటే దోగ్జా వెనకాల చాలా సేపటి నుంచి ఒక మెసేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ మెసేజ్ దోగ్జా తలలో మోగుతూనే ఉందంట. దోగ్జా దాని గురించి ఆలోచిస్తున్నాడు. దీంతో ఏం చేయాలబ్బా అని. ఆ మెసేజ్ ఏదా అనుకుంటున్నారా? అదేంటంటే ఈ సోల్ డోమ్‌లో ప్రస్తుతానికి దోగ్జానే చాలా స్ట్రాంగెస్ట్ ఇన్కార్నేషన్ అంట. సో, అది చాలా సేపు నుంచి దోగ్జా మీదనే అసలు ఏం చేయాలి అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఆ దొకైపీస్ చెప్పింటాయి గదా! ఎవరైతే స్ట్రాంగెస్టో వాళ్ళకే తెలుస్తుందని. ఇదే దాని మీనింగ్ అనమాట. వాళ్ళకి వెనకాల ఆ మెసేజ్ అనేది పడుతుందనమాట మీరే స్ట్రాంగెస్ట్ అని. సో, దోగ్జా ఇప్పటివరకు అయితే ఎవరికే గాని దాన్ని రివీల్ చేసిండడు. సో, గైస్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. తొందరలోనే వచ్చేస్తాను. బాయ్ బాయ్. యాక్చువల్‌గా అయితే నెక్స్ట్ వీడియో కూడా ఇప్పుడే దీంతో పాటే కంబైన్‌గా చేసేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు కొద్దిగా నాకు ఫంక్షన్ అది ఉండడం వల్ల నేను కొంచెం ఒకేసారిగా చేయలేకపోయాను. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం నేను కంటిన్యూగా చేసేసి ఒకే ఒక వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.